What nickname would you like to give me? What? Sorry? What nickname? Nickname. Nickname. You. Nakshatra. Oh, yeah. Mudru Munda. Mudru. Sorry, I don't know the meaning. I'll tell you later. నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ప్రమోషన్ అంటే సరదా మాటలు ఉంటాయి, నవ్వులు ఉంటాయి, అక్కడ వచ్చిన ఆడియన్స్ని కావచ్చు, సినిమా ప్రమోషన్కి వచ్చిన అతిథులు కావచ్చు, స్పెషల్ గెస్ట్లను కావచ్చు రంజింపజేయాలి. కాబట్టి కొంత ఫన్ అనేది జనరేట్ అవ్వడం కామన్గానే ఉంటుంది. దాన్ని కొందరు స్కిట్ చేస్తారు, వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకుంటారు, అక్కడ ఉన్న వాళ్ళను కొన్ని ఫన్ క్వశ్చన్స్ అడగడము, ఇరికించడము, ఇలాంటివన్నీ మనం సహజంగానే చూస్తూ ఉంటాము. అవి కొన్ని టైంలో శృతిమించినప్పుడు, ఓవర్డర్స్ అయినప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం కూడా అది దొరుకుతూ ఉంటుంది, మనం చూసాం. ఇప్పుడు రవితేజ గారి ఇరుముడి సినిమా విషయానికి సంబంధించి రవితేజ గారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కొంత దుమారం రేపుతున్నాయి. ఎందుకనంటే అది ఆయన సరదాగా అని ఉండొచ్చు, కొన్ని పదాలు మన ఇంట్లో పెద్దలు లేకపోతే ఇప్పుడు ఫ్రెండ్స్ పరిభాషలో చెప్పాలంటే కామన్గానే వాడుకునే పదాలు. అంటే దొంగముండ, అబ్బా నీ బిడ్డ పెద్ద దొంగముండే అనేసి అని అనడం కావచ్చు, లేదా మన వేషాలు ఆ వయసుకు మించి ఎక్కువగా మనం కనిపించినప్పుడు బా నువ్వు ముదురు ముంజవే, ముదురు అదే, ముదురు టెంకవే, ముదురు అదే అనేసి అని కామన్గా చెప్తూ ఉంటాం. అవి మన ఇంటి వరకే పరిమితం అవుతాయి కాబట్టి, ఇంట్లో వాళ్ళు అనుకునేవి కాబట్టి సరదాగా ఉంటాయి. అది అక్కడికి మాత్రమే సమసిపోతుంది కాబట్టి కొంత ప్రేమ ఎక్కువై కావచ్చు, కొందరికి నచ్చక కావచ్చు, ఇలాంటి పదాలు వాడటము సహజంగా ఉంటుంది. ఇరుముడి ప్రమోషన్ గురిలో భాగంగా అంటే అయ్యప్ప మాల దీక్ష నేపథ్యము, అలాగే అమ్మాయిలకు సంబంధించి జరుగుతున్న కొన్ని ట్రైలర్ మనం చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో రవితేజ గారికి రోలు, దానికి కూతురు కోసం అయ్యప్ప అంటే ఒక తాగుబోతు తండ్రి, సాయంత్రం అయితే మందు పడకుండా ఉండలేని ఒక క్యారెక్టరు, ఆ ఊళ్ళో వరుసగా అమ్మాయిలు హత్యలు అనేవి జరగడము, కూతురు ఉన్నప్పుడు అవతల వాడికి మాత్రం భయం చెప్పకపోతే మన కూతురు మనం ఎలా కాపాడుకుంటాము అంటూ రవితేజ తీసుకొచ్చిన మెసేజ్ కావచ్చు. శివ నిర్మాణ ఈ సినిమాకు సంబంధించి చాలా గట్టి హోప్స్తో ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే సినిమా తీస్తున్నాను, ఖచ్చితంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నాను అంటూ అతను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని మనం కోరుకుందాము. రవితేజ కూడా ఇప్పుడు హిట్ అవసరం కాబట్టి. కాకపోతే కొన్నిసార్లు మనం తెలియకుండా చేసే అంటే సంభాషణ కావచ్చు, అది యాప్ట్ అయినా కూడా అక్కడ చెప్పాల్సిన పరిస్థితి అవునా కాదా అని కొంత ఆలోచించుకోకపోవడం కావచ్చు. సినిమా సెలబ్రిటీలే అమ్మాయిల విషయంలో, చిన్నపిల్లల విషయంలో ఇలా ఉంటే ఎలా అన్న అది కావచ్చు ఇప్పుడు చర్చకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇరుముడిలో చేసిన మణికంఠ క్యారెక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి, మన తెలుగు అమ్మాయి కాదు, తను తమిళ అమ్మాయి. ఆ అమ్మాయి ర్యాపిడ్ ఫైర్కి సంబంధించి రవితేజ గారితో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, మీరు ఒకవేళ నాకు నిక్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు అనేసి అంటూ రవితేజ గారిని ఆ పాప అడిగినప్పుడు అంటే రవితేజ గారి ఉద్దేశం ఇక్కడ మంచిదే, ఆ ఉద్దేశాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. ఎందుకంటే అమ్మాయి యాక్టింగ్ ఆ రేంజ్లో ఉంది అని చెప్పాలి అనుకున్న సెన్స్ని ఆయన ఒక వర్డ్తో డిస్క్రైబ్ చేయమని అడిగినప్పుడు నాకు నిక్ నేమ్ ఇస్తే ఏమిస్తారు అనేసి అంటే ఆయన రవితేజ గారు ఏమనుకున్నారంటే ఎంటైర్ సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ కావచ్చు, అమ్మాయి పర్ఫార్మెన్స్ కావచ్చు, అమ్మాయి ఇన్వాల్వ్ అయిన విధానం కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఆయన నాకు నిక్ నేమ్ పెట్టాలంటే ఏం పెడతారు అంటే ముదురు ముండ అనేసి ఆయన అనడం జరిగింది. ఆ అమ్మాయికి ఆ పదానికి అర్థం కూడా తెలియక వాట్స్ దట్ మీనింగ్ అనేసి అని అడిగితే నేను పర్సనల్గా నీకు చెప్తానులే అనేసి అని చెప్పారు. ఇప్పుడు ఆ పదమే రవితేజ మెడకు చుట్టుకుంది. ఎందుకంటే అదే పదాన్ని అంతమందిలో మీ కూతుర్నంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా రవితేజ గారు? నెటిజన్లు కింద కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. మీరు ఒక సెలబ్రిటీ, అందరికీ చిరంజీవి గారి తర్వాత ఆ రేంజ్లో ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే రవితేజ గారు. ఎందుకంటే చిరంజీవి గారిని చూసి తన కష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక మాస్ మహారాజుగా ఎదిగి తనకంటూ ఒక కోటను కట్టుకున్నారు రవితేజ గారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి రేపు అదే సరదాగా మీ కూతుర్ని రవితేజ కూతురు అబ్బా ముదురు ముండ అనేసానంటే రవితేజ గారు మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటూ నెటిజన్లు ఆ క్లిప్పును తీసి పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు నెట్టింట్లో ఇది ఒక పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే మీలాంటి సెలబ్రిటీలు చైల్డ్ ఆర్టిస్టుల విషయంలో కావచ్చు, అమ్మాయిల విషయంలో కావచ్చు, ఎంత జాగ్రత్తగా ఉంటే మిగతా వాళ్ళకంత ఆదర్శంగా ఉంటారు. ఆ విషయాన్ని మర్చిపోయి మీరు సరదాగానే అనొచ్చు, లేకపోతే ఆ పాప యాక్టింగ్ చూసి పాజిటివ్ వేలోనే మీరు అనుండొచ్చు. అక్కడ కోణం ఏదైనా సరే పబ్లిక్గా మీరు చేసిన కామెంటు
పక్కనున్న వాళ్ళు కూడా దాన్ని సార్ ఇది ఒకటి కరెక్షన్ చేసుకుంటే బాగుండు అనేసి అని ఎక్కడ చెప్పకపోవడం, హోస్ట్ కావచ్చు, పక్కనున్న గెస్ట్లు కావచ్చు, మిగతా ఆడియన్స్ కావచ్చు, ఆయన ఆ పదం అనగానే నవ్వులు పూయించడము అనేది, మీలాంటి వాళ్ళు ఇలా హేళన చేస్తే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. దాని చుట్టూ ఉన్న ఆ వెదరే ఎగ్జాంపుల్ అండి. ఒక చైల్డ్ ఆర్టిస్ట్, అందులోనూ మన ప్రాంతం కాదు ఆ పాపకి తెలియదు. అలాంటి పాపను ఒక నిక్ నేమ్ పెట్టండి అని అంటే మీకు అంతకుమించి ఒక నిక్ నేమ్ దొరకలేదా? అఫ్ కోర్స్ అమ్మాయి యాక్టింగ్కి సంబంధించి ముదురు అంటే అసలు పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా చేసింది అన్నది మీరు చెప్పాలనుకున్నది అర్థమైంది. కాకపోతే మన ఇళ్లల్లో వాడే ప్రతి వాడుక పదాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మనం వాడతాము అని అంటే యాక్సెప్ట్ చేయడానికి సొసైటీ సిద్ధంగా లేదు కదా. ఇది పెద్ద సమస్య అంటే కాదు, కానీ మీలాంటి సెలబ్రిటీలు ఇలాంటి పదాలు వాడడము, ఇంకొకరు ఏంటంటే ఆయనే వాడాడు మేము వాడితే పెద్దదా అనేసన్న ఈ లింక్ని అంటే కలిపేస్తారు. అది ఇక్కడ చెప్పదలుచుకుంది. ఎందుకంటే రవితేజ గారు మాట్లాడారు, ఏమన్నారు ఆయన్ని, ఆయన మాట్లాడితే అది, మేము మాట్లాడితే ఇదా, ఈ కోణాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పదాలను వాడేటప్పుడు వాళ్ళ గురించి చెప్పాలనుకున్నప్పుడు అది ఎవరైనా సరే, అక్కడ చైల్డ్ ఆర్టిస్టు, అందులో మన భాష కాని అమ్మాయి అభిమానంతో నాకు నిక్ నేమ్ ఏం పెడతారు అని అన్నప్పుడు ఇంతకు మించి నిజంగానే మీకు పదాలు దొరకలేదా? నిక్ నేమ్ అడిగింది తను. అఫ్ కోర్స్ మీకు ఆ పాపతో ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి మేబీ తన యాక్టింగ్ చూశాక అలా అనిపించి ఉండొచ్చు. కాకపోతే నలుగురిలో మీరు ఆ మాట అనడము, ఆ చుట్టూ ఉన్న ఆ నలుగురు దాన్ని నవ్వడము అనేది అది ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది అనేసి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఎంతో మందికి ఆదర్శం. మిమ్మల్ని చూసి, చిరంజీవి గారిని చూసి మీరు ఎలా వచ్చారు, మిమ్మల్ని చూసి ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చారన్నది మీకు తెలుసు. మాస్ మహారాజుగా మీరంటే ఎంత రూతలూగిపోతారు. మీ ఎనర్జీకి కావచ్చు, మీ వే ఆఫ్ డైలాగ్కి కావచ్చు, మీ పర్ఫార్మెన్స్కి కావచ్చు, ఎంతమంది ఫ్యాన్స్ అనేది మీకు తెలియదు కాదు. మీకు హిట్ రావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చిన వ్యక్తి డౌన్ఫాల్ అవ్వకూడదు అనేసి. ఇది సినిమా ప్రమోషన్లో భాగం అని అంటే కాదు. ఎందుకంటే ఆ పాప అప్పటికప్పుడు అడిగింది, ఆయన ఆలోచించుకొని చెప్పింది. బట్ ఇది యాదృచ్ఛికంగానే చెప్పింది. యాక్చువల్గా ఆయన వేరే ఉద్దేశంతో చెప్పాలని అయితే అనుకోలేదు. ఇమీడియట్గా డిస్క్రైబ్ చేయండి అని అన్నప్పుడు ఒక వర్డ్లో నిక్ నేమ్ పెట్టాలనుకున్నప్పుడు ఆయనకు అంటే ఆ పాపతో ట్రావెల్ చేసిన దానికి ఇది కరెక్ట్గా అనిపిస్తుంది అనేసి ఆయన అనుండొచ్చు. బట్ ఇంట్లో అనే దాంట్లో అంటే ఎవరన్నా పిల్లలకు ఎలా ఉంటారు మా అబ్బాయి, అబ్బో మీ అబ్బాయి ముదురు టెంకియే, మీ అమ్మాయి ముదురు ముంజనే బాబు అనేసి ఇది కామన్గా 4 గోడల మధ్య నలుగురు ఉన్నప్పుడు అనడం వేరు. సొసైటీలో ఒక సెలబ్రిటీ ఓనర్షిప్ ఉన్న మీరు ఒక 100 మందిలో ఆ మాట అనడం వేరు. ఎందుకంటే అక్కడ ఎవరు దాన్ని ఖండించకపోవడం, దాన్ని ఎంజాయ్ చేయడం అనేది ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అన్న ఒక అంశం తెర మీదకి రావడం జరిగింది. మరి చూద్దాం రవితేజ గారి అంశానికి సంబంధించి ఏదన్నా వివరణ ఇస్తారా, అపాలజీ అన్న చెప్తారా? నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ వీడియో కింద చాలామంది నెటిజన్స్ కమెంట్స్ పెట్టడం కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో చాలా చాలా ట్రెండింగ్గా మారిపోయింది. ఒక అంటే ఇండియా ఫ్లిక్ అనే ఒక అకౌంట్లో దీన్ని పోస్ట్ చేయడము, దానికి చాలా రకాల కామెంట్స్, రీట్వీట్స్ రావడం జరుగుతుంది. ఏ స్టార్ వితౌట్ ఈవెన్ బేసిక్ కామన్ సెన్స్ ఆర్ పబ్లిక్ మీటింగ్స్ కాలింగ్ ఏ మైనర్ ముండాండు, పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ దిస్, వావ్ వేర్ ఆర్ వీఆర్ హెడ్డింగ్ అనేది. Would Raviteja be okay if someone casually called his daughter Munda in public just like he did? అదే ఇందాక చెప్పినట్టు మీ కూతుర్ని కనుక ఇలాగే అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేసని. కనీస సంగీత జ్ఞానం, బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన మర్యాద కూడా లేకుండా మీరు ఒక స్టార్ అన్న విషయాన్ని మర్చిపోయి ఒక మైనర్ బాలికను ముండాన్ని సంబోధించడము అనేది అత్యంత బాధాకరము. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఘటనను చూసి కొందరు నవ్వుతూ వినోదంగా తీసుకోవడం అనేది. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేసినట్టుగా ఎవరైనా ఇదే పబ్లిక్ మీటింగ్లో మీ సొంత కూతుర్ని అదే పదంతో పిలిస్తే మీరు అంగీకరిస్తారా? స్టార్ హీరో హోదాలో ఉండి పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడేటప్పుడు ఎలాంటి భాష వాడాలో అనే కనీస స్పృహ లేదంటూ ఇప్పుడు ఆ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు కొంచెం చర్చనీయాంశమైంది. మరి ఈ అంశానికి సంబంధించి రవితేజ కావచ్చు, చిత్ర యూనిట్ కావచ్చు ఎలా స్పందిస్తుందో చూడాలి. బట్ మరొకసారి అయితే ఖచ్చితంగా పబ్లిక్ మీటింగ్ని అడ్రస్ చేసేటప్పుడు ఇలాంటి అంశాలకు సంబంధించి అయితే ఎవరైనా సరే జాగ్రత్త తీసుకోవాల్సింది. అందులో మైనర్ బాలిక, నేను ఇందాక చెప్పినట్టు చైల్డ్ ఆర్టిస్ట్, మైనర్ బాలిక
తను మన ప్రాంత అమ్మాయి కూడా కాదు. ఒకవేళ అయ్యుండి ఉంటే ఆ అమ్మాయికి ఆ మీనింగ్ కూడా తెలియదు. అక్కడ అడగడము అనేది వాట్స్ దట్ మీనింగ్ అంటూ అమ్మాయి అడగడము అనేది అంటే తెలియని అమ్మాయి గురించి తను ఇలా సంబోధించడం కరెక్ట్ కాదు కదా అనేసి అంటున్నాను. మరి చూద్దాం రవితేజ గారు కానీ చిత్ర యూనిట్ కానీ స్పందించి ఏం రిప్లై ఇస్తుంది అనేది.